వి ఆర్ గోయింగ్ టు మంత్రాలయం. సారీ ఫ్రెండ్స్, తెలుగులో మాట్లాడతాను. మేము తెలుగులోనే మార్చాం. గుట్టకల్ నుంచి మమ్మల్ని కూడా చూపించాడు. చూడండి 31 కిలోమీటర్స్ టు ఎమిగ్నూర్ డ్రైవర్ చేసినారు. అజయ్ వాళ్ళ డాడీని చూడండి. నా ముఖం చెప్పి చూపిస్తావు. అజయ్ వాళ్ళ డాడీ చూడు. డాడీ చూడు. డాడీ వాళ్ళ డాడీ సిగ్గుపడుతున్నారు చూడండి. మా అమ్మాయిని చూపించండి. మా పాప పడుకునేసింది ఆల్రెడీ. మేము బయలుదేరి 1.5 hours అవుతుంది. మంచి నిద్రలో ఉంది మా అక్షయ. తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, చూద్దాం ఫ్రెండ్స్. టెంపుల్ వరకు వస్తాం, మనం దారిలో గడ్డి మాట్లాడదాం ఫ్రెండ్స్. మధ్యలో ఎమ్మిగ్నూర్ లో స్టాప్ చేద్దాం ఫ్రెండ్స్. కొంతసేపు ఆదర్లో ఉన్నాం ఎందుకంటే టిఫిన్ తినాలి. స్లో బండి 60లో ఉన్నాం. మా నాన్న స్లో పోమంటున్నాడు. ఆల్రెడీ కొత్త రోడ్ వేసారు ఎమ్మిగ్నూర్. టిపికల్ 50 years అంకుల్ టాకింగ్స్ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మా పాప ఇవేది మొదలు పెట్టారు. చెయ్యి వద్దులే సింగిల్ హ్యాండ్ అతి అక్ష అని చెప్పి అక్ష లేచింది. మా అమ్మాయి పంది పిల్ల లేచింది. చేస్తున్నారని లేచింది పంది పిల్ల. ఈ కొండని చీల్చారు వీళ్ళు. అక్షయ డాడీని అక్షయ ఫస్ట్. డాడీ ఇంపార్టెంట్. చెప్పు యాక్టింగ్. కొండని ఈ కొండని చీల్చారు చూడు. ఇదిగా నువ్వు ఇట్లా ఏ పక్క రాలే. కొత్త రోడ్డు కదండి ఇది. కొండని చీల్చారు. ఇది చికిరి చికిరి పాట పెడదామంటే ఆల్రెడీ 6 o'clock కి బయలుదేరామంటే 7 కి బయలుదేరుతాం. స్టార్ట్ అన్నారు. అది 7:15 అయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. మా ఊర్లో ఎప్పుడైతే కాసం శుభప్రదం ఓపెన్ అయిందో ఆడ చూసినా కాసం శుభప్రదం పోస్టర్లే ఉన్నాయి కదా. లేదు ఆదోన్లో కూడా ఓపెన్ అయింది. ఆదోని ఇది ఆల్రెడీ మనం కేమ్ టు ఆదోని. నువ్వు మంచి స్లీప్ వేసేసినావు. దారిలో ఆలూరు అవన్నీ దాటిస్తున్నాం. ఆలూరుకే పండుగ కదా. మరి నవ్వమ్మా ఒకసారి. చిరునవ్వు చూపివా. వద్దు, నా నవ్వుతో మీరు బాధపడుతున్నారు నాకు అర్థమైంది. మా అమ్మ యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. యాక్టింగ్ కి ఓవర్ యాక్టింగ్ కి నాకు తేడా తెలియదండి. ఆడ చూడండి. బొమ్మ చూపించు. జై శ్రీ ఆంజనేయ. ఇటువైపు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఓపెన్ చేసి చూస్తావా విండో? కనిపిస్తుంది. మా ఊర్లో ఇంకా పెద్దగా ఉంది. అక్కడ చూడు. ఏసీ బంద్ చేద్దాం డాడీ. రిటర్న్ లో ఉన్నప్పుడు మళ్ళీ వేస్తాను. ట్రాఫిక్ మా అమ్మ ఒకటి ఫోన్ చేస్తారా? యాడున్నాం మనం? మీ మామకి వచ్చేటప్పుడు చేద్దాం. రోడ్ లో ఉన్నాం. ఇంకా మేబీ ½ an hour ఇంకో 10 నిమిషాల్లో ప్రతి దానికి ఏదో ఒకటి. అదో రోజు పక్కా తీసి పెడతాం దాన్ని. ఓకే, ట్రై యువర్ లక్. మా అమ్మ మాట్లాడేది అదే ఏమీ రాదు. మా 2 నిమిషాలు కెమెరా ఆన్ చేస్తే చాలు. నా ఫోన్ ఈడే ఉంది కదా.
ఒక 2 నిమిషాల తర్వాత వీడియో ఆఫ్ చేసినామంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సర్లే అక్షయ్, బంద్ చేయి, మళ్ళీ పాపం వాక్ చేయి. వీళ్ళంతా చాలా ఒరిజినల్స్ మేడం. మేము చాలా మేడం అంటే original. ఇంకా మా అక్షయ్ ఒకసారి మేడమే ఫ్రెండ్స్ friends అంటారు, అన్ని ఇంకోసారి వెళ్ళి మనసు. మనం వచ్చింది. ఏందో మా అమ్మ. మా పిల్లలకి నన్ను ఏడిపించడం తప్ప వేరే ఏమీ తెలియదు. ఇట్లా చెప్తే అన్ని లైట్ తీసుకుంటాను కదా, రెస్పెక్ట్ ఇవ్వడం అయితే అస్సలు రాదు. మంత్రాలే మోతున్నాము. ఇంకా మీ ఊరు దాటలేదులే. వచ్చేప్పుడు వస్తాం, రిటర్న్ లో వస్తాము. ఇప్పుడు వచ్చినా అనుకో నువ్వు ఖచ్చితంగా ఇంతసేపు మా అమ్మాయి నాకు మాటలు రావనిది, తను మళ్ళీ చూడండి మేకప్ చేసుకొని అద్దాలు స్పెట్స్ పెట్టుకొని నేను మేకప్ నాకు చేసుకున్నా చెప్తుంది. అంట. ఒక్కసారి ఆగు. గొడవ మేకప్ highlight. గుల్లలు చూడండి, గుల్లలు ఎట్లా పిల్లలు వచ్చినాయి. ఉంటేనేమిటి మేకప్ చేసుకోవడం అంటే రెడీ అవ్వడం అని అర్థం. ఇది మేకప్ అంటారు, దీన్ని ఎక్కడ మేకప్ అంటారు. కాదమ్మా కళ్ళకి ఇంత ఇంత తీసుకొని వస్తుంది. అక్షయ్ రికార్డ్ చేస్తున్నా ఇంకా. ఆ గుడ్లు ఇంత పెద్ద వేస్తుంది. మనం ఏమన్నా అన్నామంటే మనం ఏమన్నా అంటాం, కానీ ఆ గుడ్లు ఇంత పెద్ద వేసి ఆడి నుంచి చూసి భయపడిపోవాలా. మేము ఆ మాటలు మాట్లాడుకో. ఇండియన్ మామ్స్ అంతా ఇంతే. ఇండియన్ కూతుర్లంతా అంతే. వాళ్ళు కొడతారు, కొట్టిన తర్వాత ఏడుస్తే ఎందుకు ఏడుస్తావు అని ఇంకా 2 కొడుతుంది. నేను ఎప్పుడు మా పిల్లలు చేయి వేసుకోలేదు అబ్బా. అమ్మో. వాయమ్మా, ఇప్పుడు కూడా కొడతాది మా అమ్మ మమ్మల్ని. ఇప్పుడు ఎందుకు కొడతావు? ఇప్పుడు కూడా కొడతావు. ఇప్పుడు కొడుతుంది, కానీ ఈ మధ్య తగ్గించింది, ఎందుకంటే పెద్దగైనామని. నేను ఏమ్మా? ఎప్పుడో మానేస్తా. అసలు కొట్టడం అంటే మీ నాన్న అడగండి, నేను కొట్టానేమో చెప్తాడు. అమ్మా, హ్యాపీ ఎందుకు ఉంటాడు? ఇంట్లో ఉంటే తెలుస్తుంది. నేను మా అమ్మని మా అమ్మ మా నాన్న అడగండి. అసలు పిల్లలు అంటే ఎప్పుడైనా కొట్టినావా అంటారు వాళ్ళు. అవునా? మా అన్న డ్రైవ్ చేస్తున్నాడు. ఫీల్ అయిపోతున్నాడు మేమే వ్లాగ్ చేస్తున్నామని. ఛానల్ నాది. మొన్న ఊరు బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చేది అంతా వీడియో తీసిన అప్లోడ్ చేయలే. ఇంకా అప్లోడ్ చేయకోకుంటే మరి ఎట్లా చేయడం ఎందుకు? బెంగళూరు పోయి అప్లోడ్ చేస్తాను అన్ని. ఆడి నుంచి వెంటనే నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. ఈడుంటే నేను మీతో బ్లాగర్ కాలేడు. అది గోవా బండి అది. ఫ్రంట్ కెమెరా పెట్టు, డాడీ చూస్తాడు. డాడీ హాయ్ బోలో. హాయ్ బేడా. ఇట్లా తిరుగు, నీ తెల్లంటి కనిపిస్తుంది మొత్తం. వద్దు నా మాకు నేను చూపిద్దలే కానీ చూపిస్తావా లేదా? ఎన్నైనా చూపి. ఇప్ప మా డాడీ. ఉండు కొంచెం ఉండు. బస్సులో వస్తా. అదే మిర్రర్ లో చూసేస్తే భయపడతారు. మిర్రర్ లో చూపించు. కానీ రోజు చూసాను దాన్ని. చూడండి ఫ్రాన్స్. మొన్న కబన్ పార్క్ వీడియోలో నేను ఎంత అందంగా ఉన్నానో చెప్పండి అందరు. వాళ్ళు అంటున్నారు మళ్ళీ వాళ్ళని నీ చెత్త భాష వేసుకొని మాట్లాడలేదు, బడాయి భాష కాదు, మొన్న కబన్ పార్క్ వీడియోలో నేను ఎంత అందంగా ఉన్నానో అడుగు అందరు. కబన్ Yes. చూపించలేదు. ఇట్లా పోలే. మీకెందుకు చెప్పాలి? యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. నువ్వు చూసినావు? ఛానల్ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకో. తల్లి అయింది, యూట్యూబ్ ఛానల్ పేరే తెలియదు. మమ్మీకి తెలియకోకుండానే ట్రై చేస్తుంటారు మీరన్నీ, మాకు తెలియదా? అందుకే మాకు చెప్పారు. అవును, ఏం లాభం ట్రై చేసి. నీ అంత ఎదగలేంలే మేము. ఈ మనిషి వెనకాల కార్లో వస్తున్నాడు, ఈ పర్టికులర్ ప్లేస్ మనిషి తిప్పుతా ఉన్నాడు, ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి, నువ్వు బంద్ చేయి వీడియో. ఇంకా చెప్పండి ఇక్కడ. మా అక్షయ్ ఆకలి 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 అంటోంది. ఆకలి అంటే అక్షయ్కి మాట్లాడండి, చెప్పజేయి. ఏం చెప్తావు? ఆ పిల్ల ఆకలి 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 అంటావు. ఊరికి ఆకలి ఆకలి అని చంపుతాను. దొరికితేనా ఫుడ్ కాలేదు ఫ్రెండ్స్, ఊరికే ఆకలి ఆకలి. మీది కాలేదంట, అది ఒకసారి ఇట్రా. ఇందాక ఇంకో 10 చూడు, కిలోమీటర్ల మంత్రాలయం పోతావు, కానీ మంత్రాలయం వెళ్ళలేదు. 8:58, 9 అయితే కాలేదు కదా. ఆన్ చేయాలా? చేయి. టైం ఎంత? ఎట్లా? అంత తొందరగా ఆకలేదు. ఏ గూగుల్ చేద్దాం, టిఫిన్ చేద్దాం. ఏం తింటావు? మమ్మీ నేను కాలేజ్ కి మార్నింగ్ 8కి వెళ్తాను. 8కి వెళ్ళేటప్పుడు నేను ఎంత తింటాను? 7:40కి తింటాను. ఆదివారం నువ్వు లేసేదే సండే నువ్వు లేసేది ఎంతకు లేస్తావు మమ్మీ? నాకు కార్ సెట్ కాదమ్మా, కడుపు తిప్పుతుంది. ఇక్కడ ఉంది రోడ్ అడిగినాడు ఎట్లా అక్కడ టిఫిన్ ఉన్నింది, అడుగు చూడు ఆడుంది. ఇక్కడ అన్ని ఉన్నాయి టిఫిన్లు. టిఫిన్ లీడంతా ఉన్నాయి. ఆపరు. ఆపుతాను అసలు మాట్లాడి సాయంత్రం తల్లి బిడ్డ. నేను 5 minutes సైలెంట్ ఉంటాను, నువ్వేం మాట్లాడతావో చూస్తాను. ఇప్పుడు మాట్లాడు, నీకు ఛాన్స్ నేను ఇస్తున్నా. 5 minutes నేను మాట్లాడిన తర్వాత మీరు ఇంకా 5 hours సైలెన్స్ పెట్టారు.
క్యూ దర్శు ఆడ పై నుంచి ఎలా చాలా పెద్ద క్యూ ఉంది. ఈ క్యూని చూసి ఏమంటున్నావు అక్షయ? ఇంత క్యూలో పోవాలా అది ఇది ఇంతనే కాకుండా పెద్ద కూడా ఉంది. అక్కడే ఉన్నాయి మా మా అమ్మ రియాలిటీ చూడండి, ఉరుకుతుంది ఉరుకుతుంది. దర్శనం అయిపోయింది. క్యూ చాలా పెద్దగా ఉంది. అంటే ఎందుకు నా దాంట్లో చూసింది. కొద్దిసేపు ఆగితే బయలుదేరి. ఎక్కడికి వచ్చినాం? టిఫిన్ తినేకి వచ్చినాం. దర్శనం అయిపోయింది, టిఫిన్ తినేకి వచ్చినాం. మా అక్షయ ఫస్ట్ టిఫిన్ అనేది, కాకపోతే మనకి ఛాన్స్ లేదు. దర్శనం అయిపోయింది. దర్శనం నేను మా అమ్మ ఫస్ట్ డాడీ దర్శనం. రెండుసార్లు పోయినాం. నువ్వు మీ డాడీ ఒక్కటే, మా మమ్మీ కాదు. మీ మమ్మీ రాడు. గుర్ని అన్న. వాళ్ళంతా అంతే. వాళ్ళు ఏం చెప్పండి, డాడీ కూతురు కదా. ఇద్దరు వేస్ట్. మంచాలమ్మ వారి దగ్గరికి వెళ్తున్నాం. టు గివ్ దిస్ ఏదో ఒకటి అమ్మవారికి పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవడం. ప్రసాదాల కోసం డాడీ పోయినాడు, నేను ఇక్కడ అమ్మవారికి వచ్చి బయట నుంచే లోపల పోవడానికి లేదు ఇప్పుడు. నైస్. లోపలికి పోకోకుండా బయట నుంచే పెట్టుకునేట్టు చేశారు. ఓకే. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ టు మంత్రాలయం టు ఎమింగ్నూర్లో మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు, అంటే మా నాన్న వాళ్ళ మామ, నాకు తాత ఉన్నారు. పోయేసి అక్కడికి వెళ్ళి లంచ్ అక్కడే అనుకుంటా, చూద్దాం. చెప్పు. ప్రసాదం క్యూకి పోదాం రాజే. ఏయ్, హాయ్. ప్రసాదం క్యూ చాలా పెద్దగా ఉంది. అవసరమా మనకి ఇప్పుడు? ఆ ప్రసాదం డాడీని పంపిస్తే అయిపోయి కదా. కొంచెం తక్కువే కదా. దర్శనం లైన్ ఆ మూలకి అక్కడెక్కడో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఆ లాస్ట్లో ఇలా తిరిగి మళ్ళీ ఇంకో రౌండ్ వేసి ఇట్లా మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ లోపల ఇంకో రౌండ్. ఇది ప్రసాదం ఇది. ప్లేస్ షిఫ్ట్. డాడీ ఎనికి అక్షయ ముందరికి. 9 kilometers to ఎమింగ్నూర్. బ్యాక్ టు ఎమ్మిగనూర్. ఎమ్మిగ్నూర్ కాదు మన ఊరు గుంతకల్. బ్యాక్ టు ఎమ్మిగనూర్ అండ్ గుంటకల్. yes. ముందర టోల్ గేట్. డాడీ కొంచెం జుట్టు సరిగ్గా చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నా? అలర్విలో ఉన్నానని చెప్తున్నాను. నందవరం. ఇదే వద్దండి. నన్ను చూపియండి. చూడరా. ఏ చేతులు వదిలేదురా. మా బండి కాదు మా ఇది. హెయిర్ సర్దుకునే లోపల సర్దుకుంది అక్షయకైతే. నా జుట్టు నా ఇష్టం. నేను చదువుకుంటా. ఏందిలే పొద్దుగా బట్టతలు వస్తుంది అంతే కదా అక్షయ్? అజయ్, ఆ, జీవితంలోనే ఒకటి గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళకి బట్టతల రానే రాడు. ఎందుకు రాదు? ముందర అంతా ఎగిరిపోతుంది. పోతే ఆ అమ్మకి ఎగిరిపోయినట్ల. నాకు ఉన్నదే ముందు నుంచి అలాగే. నిదానంగా స్లోగా టోల్గేట్ వచ్చింది. నాకు నా వేరే స్పెషల్. పొద్దున వీడియో స్టార్ట్ చేసిన ప్లేస్ దగ్గర ఎక్కడ వచ్చినావు అక్షయ్? పొద్దున్న వీడియో ఎక్కడే అంత నుంచి ఇక్కడ నుంచి కదా స్టార్ట్ చేసింది. ఏడా ఆడ కొంచెం ముందరికి. మొగానికి ఎండ పడుతుంది. నాకు నా అద్దాలు ఇస్తానులే. ఎందుకు అరుస్తాను? చూడమ్మా, నేను పెట్టుకుంటే ఓడ్చుకోలేడు. కుళ్ళు బుద్ధి అంటారు దాన్ని. నీది కుళ్ళు పొద్దు. నీదో నాదో అందరికి తెలుసు. బాగున్నా నేను. ఏడ్చినట్టున్నా. బాగున్నానా లేదా మమ్మీ? చెప్పు మమ్మీ. మొగుడు అడిగిన తప్పిపోతాడేమో అని చూస్తాను. ఏంది? డాడీ అడిగిన తప్పిపోతాడేమో. హాఫ్ లీటర్ బాటిల్
ఈ ఆడి పోయినాడు. లేడు మళ్ళీ ఆడ అసలు లేవు. ఏం వెతుకుతున్నాడు? ఆపే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎత్తుకుంటున్నాడు. స్ప్రైట్ ఒకటి థమ్స్ అప్ ఒకటి. ఏయ్, థమ్స్ అప్ లేవా? పట్టుకొని వస్తున్నాడు కదా ఆడోటి. ఒకటే తెస్తున్నాడు. మళ్ళీ రిటర్న్ పంపించే ప్లాన్లలో ఆడు ఉండిండం మిస్ పల్లవి. అడుగుడు చూడు అలా ఆపేస్తారు. మేమన్నా పక్క కాపినాం. మా ఇంట్లో వాళ్ళు డ్రైవర్ గా నన్నే తెచ్చినారు. డ్రైవర్ బీటెక్ క్వాలిఫైడ్. వెల్కమ్. ఏమో డిఫరెంట్ ఆ తర్వాత తెచ్చాను. డిఫరెంట్ కడుపులు ఉన్నాయి. పట్టు ఏమో వద్దే 7 మంది పెప్సీ పట్టు. సో కేమ్ టు హోమ్. అక్షయ దొంగ ముఖం ఎవలోపల కూర్చోంది. ప్రస్తుతానికి లైట్ బంద్ చేసిన. మబ్బుగా ఉంది ఇల్లు. గుడ్ నైట్. డ్రైవింగ్ చేసింది నేనే పండుకోవాలి. బాయ్.